వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. తెలంగాణ సాధించుకుని 12 సంవత్సరాలు దాటింది. తెలంగాణని టీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు వీళ్ళందరి నేతృత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేసి కాంగ్రెస్కి అప్పచెప్పిన తర్వాత కాంగ్రెస్ మరో 3 సంవత్సరాలు పరిపాలన చేసింది. సుమారుగా 13 సంవత్సరాల క్రితం తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా ఇవాళకి ఆంధ్ర పెత్తనం ఉండకూడదంటూ కవిత గారు మాట్లాడుతున్న మాటల్ని, చేస్తున్న వ్యాఖ్యల్ని మీరు 10 సంవత్సరాల పరిపాలనలో మీరు ఏం చేయగలిగారు? ఎందుకు చేయలేకపోయారు? ఇవాళ తెలంగాణ పునర్నిర్మాణం అంటూ ఆమె పవన్ కళ్యాణ్ గారి మీద చేస్తున్న వ్యాఖ్యల్ని ఎలా చూడాలి? రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో మీకు నచ్చని అంశాలు ఉంటే ప్రశ్నించవచ్చు. లేదు మీ తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను రేవంత్ రెడ్డి గారు ఇవ్వకపోతే ప్రశ్నించవచ్చు. అభివృద్ధిని చేయకపోతే ప్రశ్నించవచ్చు. మీరు ఏమీ చేయలేక ఆ తప్పుని వేరొకరి మీద రుద్ది ప్రజల నుండి తప్పించుకునే ప్రయత్నం తప్ప ఈ ఆంధ్ర తెలంగాణ ఇప్పటికీ వదిలిపెట్టరా? 12 సంవత్సరాలు మీరు సాధించింది ఏంటి? చేసిన అభివృద్ధి ఏంటి? మీరు వివరించగలరా? కవిత గారు ఒక పక్కన ఇలా మాట్లాడుతూ ఉంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ ఆయన ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని తగలబెట్టారు. లింక్ ఏంటి? ఎందుకు జరుగుతూ ఉంది? ఎవరి ఉనికి కోసం ఇలాంటి పనులు మొదలుపెట్టారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి, వివరించడానికి మనతో పాటు ఉన్నారు గోదావరి కని నివాసి విశ్వనాథ్. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే విశ్వనాథ్ గారు. నమస్తే సార్. జై తెలంగాణ. గత కొద్ది రోజులుగా కవిత గారు ఆమె తండ్రితో అన్నతో విభేదించి బయటకు వచ్చి పార్టీ పెట్టున్నారు. ఆమె కార్యక్రమాలు ఆమె చేసుకోవచ్చు. అభివృద్ధి చేయని గత పార్టీని విమర్శించవచ్చు. ఇప్పుడు అభివృద్ధి చేయలేకపోతున్నా, చేయలేదనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ని విమర్శించవచ్చు. ఇవన్నీ కాకుండా తమ ఉనికిని కాపాడుకోవటానికి పవన్ కళ్యాణ్ గారిను ఇంకొకళ్ళు విమర్శించాల్సిన అవసరం ఉందా? 12 సంవత్సరాలు వీళ్ళు సాధించిందండి, చేసిందేంటి? ఈమె మాటలు మొదలుపెట్టిన తర్వాత అంటే పునర్నిర్మాణం అంటూనే, అస్తిత్వం అంటూనే ఆంధ్ర తెలంగాణ విభేదాలు లేవనెత్తిన తర్వాతే మొన్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని అశోక్ అని ఆయన తగలబెట్టాడు. ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఆయన ఉపాధ్యాయుడని చెప్తా ఉన్నారు. విగ్రహాన్ని తగలబెట్టే వ్యక్తి విద్యార్థులకి పాఠాలు ఏం చెప్తాడు? ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తి రాజకీయాలకు పనికొస్తాడా? కవిత గారి మాటలకి అశోక్ చేసిన పనికి లింక్ ఏమైనా ఉందంటారా? మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. అండ్ చాలా కఠినమైన ప్రశ్న కూడా అడిగినండి అని నా ఉద్దేశం. నాకు తోచినంత వరకు దానికి నేను కరెక్ట్గా మీకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సార్. సార్ ఇక్కడ ఫస్ట్ 2 విషయాలుగా మనం చూద్దాం సార్. కవిత గారు తర్వాత ఎమ్మెల్సీ గారి గురించి అలాగే మాట్లాడదాం సార్. సార్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసిన అనుకోండి, కవిత గారు మాట్లాడే పద్ధతి, ఆమె ఇప్పుడు దాకా మీటింగ్లు అవి ఇవి ఏమైతే పెట్టి మాట్లాడుతున్నదో ఆ టోటల్ మీటింగుల్లో ఆమె మాట్లాడే పద్ధతి, ఆమె ఏమైనా చూస్తే తెలంగాణకి నేనేం చేస్తాను, నా తెలంగాణకి నేను ఎట్లా నడిపించాలనుకుంటున్నాను, లేకపోతే ఇంతకుముందు తెలంగాణలో ఈ గత 12 సంవత్సరాలుగా మనం ఎక్కడెక్కడ బ్యాక్లాగ్స్ ఉన్నాయో దాన్ని ఎట్లా మనం ఫుల్ఫిల్ చేసుకోవాలన్న మాట మాత్రం ఆమె ఒక సందర్భంలో కూడా మాట్లాడిన ఈ మనం ముచ్చట్లే చూడట్లే. ఆమె ముచ్చట్లన్నీ ఎట్లా ఉంటాయంటే సార్, మ్యాక్సిమం ఏం చెప్తుందంటే మాకు ఒక టూల్ లెక్క అవుతుంది. ఆమె ఏంటంటే ఆమెకి ఆంధ్ర అనేది ఒక టూల్ లెక్క అయిపోయింది. మాట్లాడితే ఏంటంటే ఆంధ్రోలు అట్లా, ఆంధ్రోలు అట్లా అని ఆ పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే సార్ ఒకటి ఒప్పుకోవాలి సార్. పవన్ కళ్యాణ్ గారు పిఆర్పి ప్రజారాజ్యం పార్టీ అప్పుడు మా తెలంగాణలో మస్తు తిరిగింది సార్. మా వరంగల్, అటు ఆదిలాబాదు, అటు మంచిర్యాల ఇవన్నీ కూడా మీకు అంటే చూసుకోండి, మీ దగ్గర రికార్డులు ఉంటాయి. అప్పటికెళ్ళి ఆయన తెలంగాణలో ఫుల్ ప్లెడ్జ్గా వర్క్ చేసిన సందర్భాలు, ఇక్కడ మస్తు కార్యక్రమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే ఇక్కడ పిల్లగాళ్ళకి తెలియదు, ఆంధ్రులకు అసలే తెలియదు. అయ్యా నేను ఆంధ్రలోనే మాట్లాడతారేమో పవన్ కళ్యాణ్ సపోర్ట్ కంటే వాళ్ళు కూడా మాట్లాడలేకపోయిండ్రు. కానీ ఆయన తెలంగాణలో పిఆర్పి పార్టీకి వెళ్ళి ఆయన వర్కులు చేసుకుంటూ వచ్చిండు సార్. ఆయన చాలా పనులు చేసిండు ఇక్కడ. ఆయన ఫస్ట్ కన్సిస్టెంట్గా అంటే ఇక్కడ ఆయన హైదరాబాద్లో కూడా ఆయన్ని లీడర్గా పెట్టాలని అనుకున్నారు అప్పుడు పిఆర్పి ఉన్నప్పుడు. కానీ ఆయన నేను బ్యాకే ఉంటాను, ఫ్రంట్ రాను అన్నట్టుగా ఆయన కొంచెం ఇది చేసిండు. కానీ అప్పుడు మస్తు వర్క్ చేసిండు సార్. మాకు చూసినాం, మేము చిన్నగా పిల్లగాళ్ళం అప్పుడు మేము ఆయన అబ్జర్వ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్ ఆమెకి ఏంటంటే ఉన్న విషయం ఏంటంటే ఆమెకి 80% సీఎం కుర్చీ కావాలి సార్. ఆమెకి ఏమి లేదు, సీదా సీఎం కుర్చీ కావాలి, ఇంకేం సీఎం కుర్చీ కావాలంటే మీ పార్టీ పెట్టారు, మీ పార్టీ ఏం అభివృద్ధి చేస్తుందో
గతంలో ఏం చేయలేకపోయారో ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వం ఏం చేయలేకపోతుందో, ఎందుకు చేయలేకపోతుందో విడమర్చి ప్రజలకు చెప్పి ప్రజల మన్ననలు పొంది మీరు గెలుచుకుంటే మీ సీఎం సీట్ వస్తుంది. ఊరినే అస్తిత్వం కాపాడుకోవటం, ఆవిడ ఉనికిని కాపాడుకోవడం కోసం పవన్ కళ్యాణ్నో టీడీపీనో చంద్రబాబు నాయుడు గారిని తిడితేనో ఎన్టీఆర్ గారి విగ్రహాలను తగలబెట్టిస్తేనో ఆవిడకి సీఎం సీట్ ఎలా వస్తుంది సార్? అదే కదా సార్, ఇప్పుడు మీకు మీ క్వశ్చన్లోనే మీ ఆన్సర్ కూడా ఉన్నది సార్. ఎందుకంటే ఇక్కడ మన తెలంగాణలో మీకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అస్సలు మనకి తెలంగాణకి ఫస్ట్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైనా తెలంగాణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. ఆయన పుణ్యం అంటూ మనకి ఇక్కడ ఈ తెలంగాణ అనేది ఫామ్ అయింది. చలో దాని తర్వాత ఏమైంది, అది అప్పుడు ఆంధ్ర వాళ్ళు విడిపోయినప్పుడు తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు కర్నూలుకి వచ్చారు. కర్నూలుకి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి యునైటెడ్ ఆంధ్ర అంటే తెలుగు యాక్సెంట్ ఉంది కాబట్టి అంత యునైటెడ్ ఆంధ్ర అన్నట్టుగా వచ్చిండ్రు. కానీ అస్సలు ఫ్రీడమ్ తెచ్చింది ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఎవరికైనా మీరు మన చరిత్ర చెప్తుంది, ఇది నవాబు అది వాళ్ళని యుద్ధం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కొచ్చి మనం పెట్టిందే వాళ్ళు. సో నౌ కమింగ్ బ్యాక్ టు అవర్ డిస్కషన్ సార్, ఇట్లా ఇక్కడ ఏమైందంటే సార్, ఇప్పుడు ఆమె ఏంటంటే కంటిన్యూస్గా నాన్ స్టాప్గా ఆంధ్రోని బ్లేమ్ చేస్తుంతో ఆమె మీడియాలో కాన్సిస్టెంట్గా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప నిజంగా ఆమె తెలంగాణకి ఇది చేయాలి అది చేయాలి అన్నట్టుగా మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు అదే విధంగా మీరు హరీష్ రావు గారిని చూడండి, లేకపోతే మీరు కొంచెం కేటీఆర్ గారిని చూడండి, మీరు లేకపోతే మీరు వేరే ఎవరన్నా లీడర్స్ని చూడండి, వాళ్ళు ఏంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండ్రో దానికి ఇట్లా కాదు ఇట్లా ఉంటే మంచిగా ఉంటుంది, ఇక్కడ మిస్యూజ్ అయింది, అక్కడ మిస్యూజ్ అయింది, ఇక్కడ ఏదైంది అని వాళ్ళు తెలంగాణ రిలేటెడ్గా దానికి తెలంగాణ డెవలప్మెంట్కి రిలేటెడ్గా తెలంగాణకు కావాల్సిన విధంగా కొంచెం పాకులాడుతున్నట్టు కనబడుతుంది. కానీ ఏమైతే లిటరల్గా వన్ సైడెడ్గా ఒకటే పట్టుకొని వెళ్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి సార్, మీకు అప్పుడు మన అక్కడ ఈయన ఎవరు వైఎస్ జగన్ గారు ఒక డైలాగులు చెప్పేటోళ్ళు కదా, 5 ఎకరాలు ఉంటే చాలు, 25 ఎకరాలు ఉంటే చాలు, మనం స్టేట్ క్యాపిటల్ హెడ్ క్వార్టర్స్ సెక్రటరియట్లు అసెంబ్లీలు ఇవన్నీ కట్టుకోవాలి. సేమ్ డైలాగ్ చెప్తుంది మళ్ళీ కవిత కూడా. మీరు అబ్జర్వ్ చేసిండో లేదు, చాలా సందర్భాల్లో కవిత డైలాగులకి కొరిలేట్ చేసుకుంటే మీకు జగన్ గారి డైలాగులకి కొంచెం సింక్ అవుతూ ఉంటుంది. ఇది ఒక్కొక్కసారి మాకు ఇక్కడ తెలంగాణ వాళ్ళందరికీ మాకు అనుమానం వస్తూ ఉంటుంది, ఇది ఏంది మా గిట సంబడి ఈజ్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్, సంబడి ఈజ్ బూస్టింగ్ హర్, ప్యారల్గా ఓట్ చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి సందర్భంలో. అంటే జగన్ రెడ్డి ప్యారల్గా నడిపిస్తాకి ఆయన కేసీఆర్ గారు అంటే ఇష్టపడతాడు, కేటీఆర్తో అంటకాగుతూ ఉంటాడు, మళ్ళీ ఇటు పక్క వచ్చి కవితకి ఎందుకు సపోర్ట్ చేస్తాడు? అంటే ఇక్కడ బేసిక్గా ఏంటంటే కేసీఆర్ గారి కిందనే ఈ 2 ప్యారలల్గా నడుస్తున్నాయి సార్, 2 పట్టాల లెక్క. ఒకటేమో బీఆర్ఎస్ ఏమో మన కేటీఆర్ గారికి ఇచ్చేసిండు, టీఆర్ఎస్ అని ఈ కవితక్క గారికి ఇచ్చేసిండు అన్నట్టు. 2 ప్యారలల్గా రైల్వే పట్టాల లెక్క 2 ఏంటంటే ఈ బీఆర్ఎస్లో ఎవరైనా ఏంటంటే ఈ బీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ తెలంగాణ గెలిచిన తర్వాత ఇక్కడ రూలింగ్లో వచ్చినప్పుడు వీళ్ళు టీడీపీకి వెళ్ళి బీజేపీకి వెళ్ళి అక్కడ వేరే వేరే అన్ని పార్టీలకు వెళ్ళి తెచ్చేసుకొని జనాల్ని నింపేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, కొన్ని చోట్ల 3-4 ఎమ్మెల్యే కంటెస్టెంట్లు ఉంటున్నారు. వీళ్ళందరూ ఏమవుతుంది, యాంటీ క్యాంపస్ వాళ్ళ లొల్లిలు అయిపోయి గొడవలు అవుతున్నాయి, వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నారు, అవి అయిపోతున్నాయి. అట్లాంటి వాళ్ళందరినీ కూడా లాక్కొని టీఆర్ఎస్లో పెడతానికి ఇది ఒక ప్యారలల్ పార్టీ ప్లాన్ చేసిండ్రు, అందరూ తెలిసిందే విషయం. నాయకులు ఓట్లు చేరకుండా వాళ్ళు వేసి ఎత్తికాడంటారా? ఇది మళ్ళీ అందుకోసం ప్యారలల్గా ఒకటి కూతురు ఒక కొడుకు ఇద్దరు ప్యారలల్గా లాక్కెళ్తుండ్రు పార్టీలు. అంటే ఈ తెలంగాణలో ఇంకా గ్యాప్ ఎక్కడ రానికుండా ఉండటానికి, ఎక్కడైనా మళ్ళీ కవర్ చేసుకుంటానికి కూడా అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఏమన్నా పార్టీలు వచ్చినా కూడా సపోజ్ కేసీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉండే అలా వచ్చే టీఆర్ఎస్లోకి వచ్చి జాయిన్ అవుతానికి కూడా అవకాశం ఉంటుంది అన్నట్టు. అట్లా ప్యారలల్గా 2 పార్టీలని ఇటేపు నుంచి అటేపు నుంచి బ్యాలెన్స్ చేసుకుంటూ ఇటేపు నుంచి వీళ్ళ కంటెస్టెంట్గా అటేపు నుంచి వాళ్ళ కంటెస్టెంట్గా పోటీ చేసుకుంటూ వెళ్తే ఎవరు గెలిస్తే వాళ్ళకి అన్నట్టుగా మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే రేపు పొద్దున తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్కి సపోర్ట్ కావాల్సి మళ్ళీ చేసేటిదే టీఆర్ఎస్ వాళ్ళు. ఇంకా మీకు వేరే వాళ్ళు ఎవరు చేయాల్సిన అవసరం లేదు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చేస్తారు. వాళ్ళు ఎట్లా బ్యాలెన్సింగ్ చేసుకుంటానికే ఈ ఎత్తుగడగా ఇప్పుడు ఈ ప్యారలల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు అదే వినండి సార్, మీరు ఇప్పుడు ఎందుకు సార్ ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు, ఫస్ట్లో తెలంగాణ గురించి మాట్లాడిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు వచ్చి ఎలక్షన్స్కి వచ్చినా ఏమొచ్చినా కూడా స్ట్రైట్గా మాట్లాడేది ఏంది,
ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఆంధ్రోల కిందకే లెక్క అవుతారు. అలా తెలంగాణ వాళ్ళు కాదు భయ్యా, అది ఆంధ్రోలు కాదయ్యా, ఇక్కడ తెలంగాణ కిందకే వస్తారు అందరూ, ఈ తెలంగాణ వీళ్ళు అన్నట్టుగా ఆయన ఇప్పుడు చాలా సందర్భాల్లో కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కూడా చాలా సందర్భాల్లో ఎలక్షన్స్ అప్పుడు చెప్పిన సందర్భాలు మస్తుంటాయి సార్. ఇక్కడ మాకు తెలంగాణలో ఈమె ఏంటంటే ఒక లైన్ తీసుకుంది. ఏం లైన్ అంటే ఆంధ్రోలు అన్న ఒక లైన్ తీసుకొని నాన్ స్టాప్గా వాళ్ళ మీదే నెగిటివ్ ఫోకస్ చేసుకుంటూ రెచ్చగొట్టే పద్ధతులు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ మీకు ఒక విషయం చెప్తా సార్. చెన్నైకి వెళ్ళండి, మీకు 30 to 40% తెలుగులు కనబడతారు. బెంగళూరుకి వెళ్ళండి, మీకు మోర్ దెన్ 40% తెలుగులు కనబడతారు. బళ్ళారికి వెళ్ళండి, 50% తెలుగులు కనబడతారు. మీరు బాంబేకి వెళ్ళండి, మీకు 30-40% గుజరాతీ వాళ్ళు కనబడతారు. ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు రూలింగ్ చేస్తుంటారా, లేకపోతే ఆంధ్రలో అక్కడ 30% ఉన్నారు, 40% ఉన్నారు, 50% ఉన్నారు అని వాళ్ళు ఎక్కడికి వెళ్ళి రూలింగ్ ఏమైనా చేస్తుండ్రా, లేకపోతే మహారాష్ట్రలో బాంబేలో గుజరాత్ వాళ్ళు వచ్చి ఏమైనా రూలింగ్ చేస్తుండ్రా? ఎక్కడ వాళ్ళు అక్కడే రూలింగ్ చేసుకుంటారు కదా సార్. వాళ్ళు ఏమైంది ఇప్పుడు మీరు అర్థం చేసుకో. మీకు ఒక మాట చెప్తా సార్, ఉన్న మాట మాట్లాడదాం సార్, ఎక్కడ లేని మాటలు వద్దు. ఇప్పుడు రామోజీరావు గారు ఎక్కడైనా ఆంధ్ర అయినా కదా, ఆయన వచ్చి ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసిండు? ఇక్కడ. ఎన్ని వేల ఎకరాలు సార్ అది. ఇవాళ దాని ప్రాపర్టీ ఎంత? 1,00,000 కోట్లు ఉంటుంది. ఎంతమందికి అన్నం పెడుతుండు? లక్షల మందికి అన్నం పెడుతుండు. ఏ పిల్లగాళ్ళకి పెడుతుండు? దాంట్లో ఎంత పర్సెంటేజ్ ఆంధ్రలో ఉన్నారు, ఎంత పర్సెంట్ తెలంగాణ వాళ్ళు ఉన్నారు? ఇక్కడ పిల్లగాళ్ళే కదా సార్ అక్కడ పెడుతుంది. ఎక్కడికి వెళ్ళి తీసుకురావట్లేదు కదా వాళ్ళు, ఇక్కడ వాళ్ళే పెడుతుండ్రు కదా. సరే, అరబిందో ఫార్మాకి వెళ్దాం, లేకపోతే హెట్రో డ్రగ్స్కి వెళ్దాం, లేకపోతే డివిస్ ల్యాబొరేటరీస్కి వెళ్దాం. ఇవన్నీ వరల్డ్ బిగ్గెస్ట్ ఏపీఐలే కదా. ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి ఉన్నాయి? ఇక్కడే ఉన్నాయి. వాళ్ళు ఫ్యాక్టరీలు ఆంధ్రలో ఉన్నా కూడా వాళ్ళు జిఎస్టీలు వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్లు ఎక్కడ కడుతుండ్రు? హైదరాబాద్లోనే కడుతుండ్రు. మళ్ళీ వీళ్ళందరినీ వెళ్ళిపోతే మన జిఎస్టీకి ఎక్కడికి అసలు మన రెవెన్యూ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? మనం ఇప్పుడు 2 లక్షలు 1.5 ఈ చెప్తున్నాం కదా, మన బడ్జెట్లో వేసుకుంటున్నాం కదా. అంటే వాస్తవంగా ఇవాళ ప్రజల్లో ఆ భావన లేదు. ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ పోయి కూడా 10 ఏళ్ళు అవుతుంది. చెప్పండి సార్, మీరు తమిళనాడుకి వెళ్తే మీరు అక్కడ తెలంగాణ ఆంధ్రైట్స్ తమిళియన్స్ అని మీకు ఉందా? ఎక్కడ ఉండదు. మీరు బాంబేలో గుజరాతీస్ మరాఠీ వాళ్ళ ఉందా? అక్కడే ఉంటారు. కవిత లాంటి రాజకీయ నాయకులు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మాట్లాడే మాటలు తప్ప బేసిక్గా ప్రజల ఆ భావన లేదు. ప్రతి ఒక్కరికి తెలుసు సార్ ఇది. మళ్ళీ తెలియని వాళ్ళు ఏమీ లేరు, అందరికీ ఇది ఏర్పాటే, కొత్త విషయం ఏం కాదు. ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి మస్తు మంది బాంబేలోకి వెళ్ళి పనిచేస్తారు, ఇక్కడికి వెళ్ళి మస్తు మంది బెంగళూరు తమిళనాడు కూడా పనిచేస్తుంటారు, వాళ్ళందరూ కూడా వెళ్ళి పనిచేసుకుంటున్నారు. ఆమె పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి జరుగుతున్న కార్యక్రమాలను విమర్శిస్తా తన ఉనికిని కాపాడుకుంటా ప్రజల తరపున పోరాడితే, ప్రజలకు కావాల్సిన సేవలు చేసి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలు చేపడితే ఆమె రాజకీయంగా పెరుగుతుంది తప్ప ఆందోళన తిడితే రాజకీయంగా ఉపయోగం ఉండదు, పార్టీ పెరిగేది ఉండదు. మరి అదే అర్థం కావట్లేదు. ఆమె గైడ్ ఎవరు చేస్తుండ్రో ఏమో తెలియదు కానీ, ఆమె ఈ లైన్ ఎవరు ఇస్తుండ్రో తెలియదు కానీ అన్నెసరీ కాంప్లికేషన్లోకి వెళ్తుంది తప్ప. మాట్లాడినప్పుడు తాత్కాలికంగా మీడియా ఫోకస్ అయితే ఉంటుందేమో కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇప్పుడు మీరు ఆలోచించండి సార్, ఇవాళ ఇప్పుడు మన తెలంగాణకు కావాల్సింది ఏంది చెప్పండి మీరు? ఇవాళ మన తెలంగాణలో ఏంది ఇబ్బంది చెప్పండి? నీరు, ఉద్యోగం, ఉపాధి. మెయిన్గా ఇవాళ వాటర్కి కూడా మనకి వాటర్ షెడ్స్ ఉన్నాయి, మంచిగా వాటర్ బాడీస్ ఉన్నాయి. మనం దాన్ని క్లీన్ చేసుకున్నాం. దానికి కాకపోతే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనం అది వాటర్ బాడీస్ పెంచేసుకుంటాం. ఇప్పుడు ఆ మూసీ నది ఇట్లా ఇంటర్లింక్ చేస్తే, కృష్ణా గోదావరి మూసీ నది మూడింటిని ఇంటర్లింక్ చేస్తే మనం తెలంగాణ అంతా సస్యశ్యామలు అయిపోతుంది, లైఫ్ లైన్ అవుతుంది అన్నట్టు. ఇవన్నీ కూడా అది వాటర్ షెడ్ అనేది వస్తుంది. అది ఆల్రెడీ ప్లానింగ్లో ఉంది. మ్యాక్సిమం లింకేజెస్ కూడా చేసేస్తున్నారు, అవి కూడా ఇబ్బంది ఏం లేదు. మనకు వస్తున్న ప్రాబ్లం ఇక్కడ ఇవాళ ఎంప్లాయ్మెంటేషన్. ఏమైనా ఒక్క మాట మాట్లాడుతుందా ఎంప్లాయ్మెంటేషన్? అక్కడ ఆయన పొద్దుగాలు లేస్తే సాయంత్రం దాకా 20 లక్షలు అని మొత్తుకుంటానే ఉన్నారు వాళ్ళు. అట్లనే కంపెనీలు వస్తున్నాయి, చూస్తుండ్రు, ఎన్ని చేస్తున్నారు, వీటి గురించి మాట్లాడకుండా అయ్యమ్మ 20 లక్షలు ఎంప్లాయీలు వాళ్ళు తెచ్చుకోగలుగుతుంటే ల్యాండ్ అవుతున్నాయి, గ్రౌండ్ అవుతున్నాయి, ఫ్యాక్టరీలు పొజిషన్లోకి వస్తున్నాయి, ఇనాగ్రేషన్స్ జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ ముచ్చట్లు మాట్లాడకుండా ఎంతసేపు లేనిపోయిన ముచ్చట్లు మాట్లాడుతున్నారు. కానీ వీళ్ళు నిజంగా గ్రోత్ గురించి మాట్లాడుతున్నారా, వీళ్ళు డెస్ట్రాయ్ ఆఫ్ తెలంగాణ గురించి మాట్లాడుతున్నారో ఆలోచించాలి. ఏమో పాకిస్తాన్ ఏం కాదు కదా, ఇండియానే కదా, ఇది ఇండియాలో ఉన్నదే కదా ఈ తెలంగాణ. ఇప్పుడు మనం ఏంది, మన స్టేట్ ఏం డెవలప్ చేసుకోవాలి, ఎట్లా డెవలప్ చేసుకోవాలి? తెలంగాణ ముచ్చట అయిపోయింది. అది 2013లో మనకి ఎప్పుడైతే తెలంగాణ వచ్చేసిందో కథ. ఇప్పుడు మనం ఏంది, మన స్టేట్ ఎట్లా, మన స్టేట్లో ఏ డ్రాట్ ఉంది, ఏ ప్రాబ్లం ఉన్నది, ఏ ఏరియాలో మనం దాన్ని ఇంప్రూవైజ్ చేసుకోవాలి. అరే ఇవాళ లెక్క
మనం వరంగల్ ఎయిర్పోర్టు ఎంతవరకు వచ్చింది, దాని గురించి ఏమైనా మాట్లాడుతుండ్రా? పెద్దపల్లిలో మాకు యాక్చువల్గా మా పెద్దపల్లిలో ఎయిర్పోర్ట్ ఉన్నది, అది బంద్ అయిపోయి ఇప్పుడు పిల్లలు క్రికెట్ గ్రౌండ్ లెక్క అయింది. దాన్ని ఇంప్రూవైజ్ చేసుకొని అక్కడ ఏమన్నా ఏవియేషన్ అకాడమీలో అవి ఇవి చేసుకుంటే ఏంటంటే ఇండస్ట్రియల్ బెల్ట్ గోదావరి కానీ మంచిర్యాల్ అదంతా కూడా అదంతా ఈ ఇండస్ట్రియల్ బెల్ట్ మస్తు కంపెనీలు ఉన్నాయి అక్కడ. ఆ పిల్లగాళ్ళు మస్తు మంది చదువుకుంటున్నారు, మంచిగా ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ ఏరియాలో కొంచెం జరంత డెవలప్ చేసుకొని ఆ ఎయిర్పోర్ట్లో బేస్ ఉంది కాబట్టి ఆల్రెడీ అన్నీ ఉన్నాయి కాబట్టి అట్లాంటి చోట్ల ఏవియేషన్ రిలేటెడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేదా ఇది డ్రోన్ డెవలప్మెంట్ సెంటర్ కర్నూలులో చేసుకుంటారు కదా, అక్కడ కర్నూలులో చేసుకున్నారు కదా, అట్లనే చేసుకోవచ్చు కదా. మనకి ఇక్కడ మనకు ఉన్నది కదా, మన జాగా రెడీగా ఉంది. ఇప్పుడు ఆమె చెప్పాల్సింది అదే, రాజకీయంగా ఆమె ఎదిగి తన పార్టీని కాపాడుకుని 4 సీట్లు కావాలంటే నేను నారా లోకేష్కి మళ్ళీ 10 కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను, నాకు ఓటేయండి గెలిపించని చెప్పుకోవాలి తప్ప ఆమె అస్తిత్వం కాపాడుకోవడానికి ఇవాళకి ఆంధ్రోడు పవన్ కళ్యాణ్ ఆడు ఈడు అనటం వల్ల ఒక ఓటు కూడా పడే అవకాశం లేదు. ఇంకా ఆమె నెగిటివిటీ తెచ్చుకుంటుంది సార్. మాకు ఏంటంటే అన్ఫార్చునేట్లీ ఒక స్త్రీ అంటే మాకు తెలంగాణలో మంచి గౌరవం ఉంటుంది సార్. అమ్మ అంటే మాకు రెస్పెక్ట్ ఉంటుంది. ఆంధ్రాలో ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కానీ తెలంగాణ మేము ఎక్కడైనా అమ్మకి గౌరవం, అమ్మకి మస్తు రెస్పెక్ట్, అమ్మకి గౌరవిస్తారు, అక్క చెల్లెలు గౌరవిస్తారు, ఆడబడుచు అంటే బాగా చూసుకుంటారు. మస్తు మాకు ఏంటంటే ఇంటికి ఎవరైనా అక్క కానీ ఎవరైనా వచ్చిందంటే వాళ్ళకి బట్ట పెట్టకుండా మేము పంపం. వాళ్ళకి బావలు వచ్చినా ఏమొచ్చినా కూడా మంచిగా చూసుకొని వాళ్ళకి దావతలకి యువతలు మంచిగా పంపుతాం అలవాటు మాకు. ఇక్కడ మా సాంప్రదాయం అది. ఇంటికి వచ్చిన వాళ్ళు ఏమైనా అన్నం పెట్టకుండా మేము పంపం, అది మా సాంప్రదాయం. అట్లాంటిది మాకు అనుకోను మా తెలంగాణ బిడ్డని ఒక ఎంపీగా ఉండి తర్వాత సెకండ్ టైం ఓడిపోయింది అనుకోండి, కానీ ఎమ్మెల్సీగా చేసుకొని ఏవో చేసుకొని ఇక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి మా తెలంగాణ బిడ్డ వెళ్ళిపోయి అక్కడ జైల్లో ఉంటే అందరు ఎట్లా చూసిండ్రు? అవును, ఇంతవరకు ఈ తెలంగాణ చరిత్రలో ఇట్లాంటి సందర్భము ఏ లీడర్కి లేదు. అటు జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇంత సెంట్రల్ లెవెల్లో తీసుకెళ్ళి అరెస్ట్ చేసి ఇట్లా జైల్లో ఉండే ముచ్చట ఎక్కడ లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం తెలంగాణ ప్రజలకి తెలంగాణ ఫామ్ అయిన తర్వాత పెద్ద జర్కిచ్చిన విషయం. దానివల్లనే మా కేసీఆర్ సార్ కూడా మొన్న ఓడిపోయిండు. వాస్తవంగా చెప్పాలంటే ఇది జనాల్లోకి చాలా నెగిటివ్గా వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఇప్పుడు తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నట్టే కదా సార్. తెలంగాణ బిడ్డ, తెలంగాణ మన గాంధీయో ఏమో పెద్ద ఆయన ఉన్నాడు. ఇటీవల కాలంలో అమీర్పేట సెంటర్లో రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆవిష్కరించిన మర్నాడే ఈమె మాట్లాడటం మొదలుపెట్టింది. విగ్రహం ఎక్కడ పెడతామేంటి, అక్కడ తీసుకెళ్ళి పెట్టుకోండి ఉంది. మొన్న అశోక్ ఎన్టీఆర్ విగ్రహం తగలబెట్టారు. కవిత మాటలు వినే ఆయన తగలబెట్టాడంటారా, లేదంటే దానికి దీనికి ఈవిడికి సంబంధం లేదంటారా? వాళ్ళకి సంబంధం ఉన్నవన్నీ నేను ఎమ్మెల్సీ గారికి ఎమ్మెల్సీగా ఓడిపోయి మన కవిత గారికి కానీ కవిత మాటలు విని ఆయన అలా ప్రవర్తించి ఉంటాడా, లేదంటే ఆయనకి వేరే కారణం ఏదైనా ఉందా, ఆయన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి చేసిన ప్రయత్నం అంటారా? అంటే ఇది బేసిక్గా ఏంటంటే సార్, తెలంగాణలో యాక్చువల్గా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఒక లైఫ్ ఇచ్చింది ఎవరు అంటే ఎన్టీఆర్ గారు సార్. మీరు ఏ ఊళ్ళోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవాళ ఎన్టీఆర్ గారి విగ్రహాలు పుష్కలంగా ఉంటాయి సార్. మీరు ఏ గల్లీలోకి వెళ్ళండి, మీరు తెలంగాణ మొత్తం ఆంధ్రలోనే నాకు లేదో తెలియదు, కానీ మీరు మొత్తం ఆదిలాబాద్కి వెళ్ళి ఇటు మీరు నల్గొండ, మహబూబ్ నగర్, మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి స్టాచ్యూ అనేది 100% మీకు కనబడుతుంది. అది ఒక పెద్ద ఐకానిక్ ఫిగర్. అది సినిమా యాక్టర్ అనే కాదు, ఆయన రూలింగు, ఆయన అడ్మినిస్ట్రేషను, ఆయన వీటి వల్ల తెలంగాణకి ఒక రికగ్నైజేషను. అంటే సర్దార్ వల్లభాయ్ గారి పటేల్ తర్వాత తెలంగాణకు ఒక రికగ్నైజేషన్, తెలంగాణ లీడర్స్కి ఒక అంటే కొంచెం ఒక రకమైన బెనిఫిట్ చేసి ఎడ్యుకేషన్ సిస్టంలోకి వచ్చి, అగ్రికల్చర్ సిస్టంలోకి తీసుకొచ్చి వాటర్ షెడ్స్ని డెవలప్ చేసింది ఫస్ట్ ఆయనే. ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి ఐడియా ఉన్నది సార్, ఈ కొత్త విషయం ఏం కాదు. అయితే ఇప్పుడు ఏమైందంటే వీళ్ళది ఏంటంటే దే వాంట్ టు యూజ్ దిస్ హిమ్ యాజ్ ఏ అంటే ఒక రకమైన ఆయనని వాడుకుంటూ వీళ్ళు ఏదో అన్డ్యూ అడ్వాంటేజ్ని పొందాలన్న మాత్రం జరుగుతుంది. ఇది వాస్తవం. ఆయన చేసిన మంచి కార్యక్రమాలని, మంచి పనులని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు వివరించి చెప్పి నేను కూడా ఆయన మార్గంలో వెళతాను, నేను ఆ సేవలు చేస్తానని చెప్తే ఉపయోగం ఉంటుంది. లేదు ఆయన విగ్రహం తీసేయండి, తగలబెట్టండి అంటే ఉపయోగం ఏముంటుంది? అయితే ఇది కేవలం ఏంటంటే
వాళ్ళకి ఇక్కడ ఒక రకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకుంటానికి చేస్తున్న విషయమేమో అని నా ఇమేజ్ కంటే కూడా ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారేమో అనుకోవచ్చుగా. ఆల్మోస్ట్ అదే అయి ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఎన్టీఆర్ గారికి అసలు తెలంగాణలో ఎప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్కి ఇవాళ మన గాంధీ కూడా పెడతాం, గాంధీ ఫోటోలు కూడా పెడతాం. ఈ గాంధీ ఫోటోలు డ్యామేజ్ చేస్తున్నాం. ఇండిపెండెన్స్ తెప్పించిండు ఆయన, మన దేశం కొంచెం పాకులాడిండనే కదా ఆయన మనం ఇవాళ చూస్తాం. అట్లనే తెలంగాణలో ఈ పటవారీ వ్యవస్థ ఇవన్నీ కూడా మార్చి ఇక్కడ దీనికి ఒక లైఫ్ స్టైల్ మొత్తం మార్చిన ఆయనే ఎన్టీఆర్ అన్నట్టు. ఆయన కూడా ఒక లైఫ్ లైన్ ఇచ్చినాడు ఇక్కడ తెలంగాణ వాళ్ళందరికీ కూడా. సో అట్లాంటి వాళ్ళ మీద వీళ్ళు అటాక్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు కొంచెం గాంధీ మీద గాడ్సే గారు ఎట్లా చేశారో అట్లా చేస్తున్నారేమో అన్నట్టుగా నాకు అభిప్రాయం వస్తుంది అన్నట్టు. అట్లా ఇది అట్లాంటి ఎందుకంటే ఓకే ఇప్పుడు తెలంగాణ వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి, ఓకే విగ్రహాలు ఉన్నాయి, ఆ విగ్రహాలు కంటిన్యూ అవుతున్నాయి. ఎన్టీఆర్ విగ్రహం ఇక్కడ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అమీర్పేటలో అంటే ఇక్కడ పర్టికులర్ కాన్స్టిట్యుయెన్సీలో ఏదైతే మన జూబ్లీస్ కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అమీర్పేట అన్నిట్లో అక్కడ ఏంటంటే ఎన్టీఆర్ గారి అభిమానులు కొంచెం ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నారు. అభిమానులు ఫోకస్ అభివృద్ధి చేసింది కూడా ఆయనే కదండి. అభివృద్ధి చేసింది ఆయనే. కానీ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే ఎన్నో సందర్భాల్లో ఆయన కూడా చెప్పేది అంటే నేను కూడా ఎన్టీఆర్ బడి నుంచి వచ్చినాను, నేను ఎన్టీఆర్ గారి గ్రంథాలయంలోనే చదువుకున్నాను, ఆయన సబ్జెక్టే నేను నేర్చుకున్నాను, ఇవాళ నా రూలింగ్ అంతా కూడా ఆయన ఆదర్శం అని కూడా చెప్తున్నాడంట ఒకటికి రిపీటెడ్గా. ఈ రిపీటెడ్గా చెప్పినప్పుడే ఈ విగ్రహాన్ని కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు ఓపెన్ చేశారు. ఇది ఒక సిస్టమేటిక్ ప్రొఫెషనల్గా ఒక సిస్టమేటిక్గా ఇవన్నీ చేశారు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి ఆయన ఉన్నాడన్న ఉద్దేశంతోనే వీళ్ళు ఆయన ఒక ఐకానిక్ ఫిగర్ అని తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళిన దాన్ని వీళ్ళు కావాలని వీళ్ళిద్దరూ డిస్టర్బ్ చేస్తున్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది ఏంటంటే ఒక రకమైన మరి వాళ్ళ స్ట్రాటజీ ఎట్లా ఉన్నదో మనకి తెలియదు కానీ సార్, అసలు ఆయన గౌడ్ వర్గానికి చెందిన ఆయన, ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన, ఎమ్మెల్సీగా పోటీ చేసిన కంటెస్టెడ్ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఆయన గౌడు వర్గాన్ని. అసలు గౌడ్స్కి లైఫ్ ఇచ్చిందే ఎన్టీఆర్ గారు. వాళ్ళని ఒక స్థాయిలో తీసుకెళ్లారు. దేవేంద్ర గౌడ్ గారు వీళ్ళందరూ ఎక్కడ సెకండ్ లెవెల్లో ఉండేటోళ్ళు. ఆయన దేవేంద్ర గౌడ్ గారు తెలంగాణలో టీడీపీలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎన్టీ రామారావు పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్ వాడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఫస్ట్ బేసిక్గా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకముందు కర్ఫ్యూ లేకుండా ఏనాడు హైదరాబాద్లో పరిపాలన జరగల. తెలుగుదేశం పార్టీ ఒక్కసారి అధికారం చేపట్టిన తర్వాత కర్ఫ్యూ అనేది ఇక్కడ ప్రజలు మర్చిపోయారు. ఆ వాస్తవాలను విస్మరించి ఇవాళ తెలుగుదేశం పార్టీని, నాయకుల్ని, లేదంటే ఎన్టీఆర్ గారి విగ్రహాలని అలా చేసే ప్రయత్నం చేయటం వాళ్ళ అవివేకం, వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం తప్ప తెలంగాణ ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ప్రాబ్లం ఏమీ లేదు. తెలంగాణ ఎప్పుడు అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి కూడా రాదు. వీళ్ళు కోల్పోయి వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడు గారినో, టీడీపీనో ఇంకొక పార్టీని విమర్శించడం వల్ల ఉపయోగం ఉండదు. నువ్వు చేయగలిగితే నేను చేస్తాను, నేను లోకేష్తో పోటీ పడి 10 కంపెనీలు తీసుకొస్తానని చెప్పుకో, ఓట్లు తెచ్చుకో, ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉంటుంది. లేదు నేను ఇట్లాగా రెచ్చగొడతానంటే ప్రజలు తిరస్కరిస్తారు తప్ప ఉపయోగం ఉండదు. సింపుల్ పాయింట్ సార్. ఇప్పుడు సపోజ్ ఆంధ్రోలో ఇప్పుడు ఈ ఆంధ్రోలు అందరూ కూడా ఇవాళ అన్ని ఆన్లైన్ అయిపోయినాయి, ఇవాళ అంత ఫెసిలిటీ అని ఇవాళ జరంతా ఇక్కడి నుంచి ఇప్పుడున్న ఈ కంపెనీలు ఏదైతే డివిస్, ఈ అరబిందో, హెట్రో, ఇవన్నీ ఆంధ్రోలు ఎవరైతే కంపెనీలు, ఈ రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్ళిపోయి ఆంధ్రలో పెట్టుకున్నారనుకోండి, రేపు జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ మన స్టేట్ బడ్జెట్ సపోర్ట్ చేయాలి. ఎవరు ఎక్కడికి వెళ్ళరండి, అక్కడే ఉంటారు. ఆమె అనవసరంగా ఇలాంటి ప్రస్తావన తీసుకొచ్చి ఏదో ఉద్రిక్తలు రేగొట్టి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తాను. కానీ అది అన్ని భ్రమలవుతి ఆమె కట్టుకున్న ఇసుక గూడేది, దానివల్ల ఉపయోగం ఉండదు. తెలంగాణ గురించి, కవిత వ్యవహార శైలి గురించి, అశోక్ వ్యవహారం గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.